హాయ్ అండి, మీరందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ అండి. మళ్ళీ నేను వచ్చేసాను మా అమ్మగారి రెసిపీ తీసుకొని. ఈరోజైతే మా అమ్మగారి రెసిపీలో మీతో నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను. శ్రీరామనవమి రోజు మా అమ్మగారు ఈ ప్రసాదాలు ప్రిపేర్ చేసేవాళ్ళండి. దాంట్లో చలివిడి, వడపప్పు, ఇంకా పానకం. స్టే ట్యూన్ టు మై ఛానల్. చూడండి, ఈరోజు నేను చలివిడి, వడపప్పు, ఇంకా పానకం మా అమ్మగారు చేసినట్టు నేను ఎలా ప్రిపేర్ చేస్తున్నానో. ముందుగా మనం చలివిడి ప్రిపేర్ చేద్దామండి. దానికోసం ఇక్కడ ఇప్పుడు నేను తడి బియ్యంతో ఈ చలివిడిని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఆల్రెడీ బియ్యాన్ని 5 అవర్స్ కోసం నానపెట్టుకున్నాను. కడిగి నానపెట్టుకున్న బియ్యాన్ని ఇప్పుడు చూసారా, నీళ్ళంతా తీసేసి 5 అవర్స్ తర్వాత ఇప్పుడు దాన్ని ఒక క్లాత్ పైన నేను ఇక్కడ ఫ్యాన్ కింద ఆరేసుకున్నానండి. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యాన్ని చూసారు కదా, క్లాత్ పైన మంచిగా స్ప్రెడ్ చేసి ఫ్యాన్ కింద మంచిగా దీన్ని ఆరేసుకున్నానండి. 1 అవర్ లోపే ఈ బియ్యం మంచిగా ఇక్కడ ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాము. తడి బియ్యం కాబట్టి కొద్దిగా తేమ ఉంటుందండి. దీన్ని ఇప్పుడు మనం ఫైన్ పౌడర్ కిందకి మనం చేసుకుందాం. చూసారా, ఇక్కడ నేను ఒక ఫైన్ పౌడర్ కిందకి నేను చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనం జల్లెడ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిని మనం జల్లించుకుందామండి. మీరు కూడా తడి బియ్యంతో చలివిడి చేసినట్టయితే ఒకసారి ఇలాగే నానబెట్టుకున్న బియ్యంని మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి జల్లించుకోండి. జల్లించుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను పిండి ఇక్కడ చూపెడుతున్నానండి. మంచిగా ఫైన్ పౌడర్ కూడా అయిపోయింది. కొద్దిగా తేమ కూడా ఉందండి పిండిలో. ఇప్పుడు ఇక్కడ నేను 1 గ్లాసు పిండి తీసుకున్నాను. మొత్తం గ్లాసున్నర పిండి అయిందండి. బియ్యపిండిని మిక్సీ పట్టాక ఇక్కడ గ్లాసున్నర బియ్యపిండి వచ్చిందండి. నేను ఈరోజు ఈ చలివిడి మీకు 1 గ్లాస్ మెజర్మెంట్తో నేను చూపెడుతున్నాను. ఇక్కడ నేను తడి బియ్యం 1 గ్లాసు తడి బియ్యం తీసుకుంటే ఇక్కడ నేను 1/2 గ్లాసు ఇక్కడ బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, 1 గ్లాసు తడి బియ్యం పిండికి నేను ఇక్కడ 1/2 గ్లాస్ అంతా తురిమిన బెల్లాన్ని నేను చాకుతో తురుముకున్నానండి. తురిమిన బెల్లాన్ని నేను తీసుకున్నాను. ఇంక ఇక్కడ ఫ్రెష్ కొబ్బరి ఉంటుంది కదండి, ఫ్రెష్ కోకోనట్ని నేను ఇక్కడ చిన్న చిన్న పీసెస్ కిందకి, కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ కిందకి ఇక్కడ నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు తడి బియ్యం పిండిలో మనం కొద్దిగా బెల్లం వేస్తూ మంచిగా దీన్ని మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు చూసారు కదా, ఇలాగే చేత్తో కొద్దిగా బెల్లాన్ని తీసుకుంటూ ఈ బియ్యపిండిలో, తడి బియ్యపిండిలో మంచిగా మనం ఇప్పుడు కలుపుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, తడి బియ్యపిండిలో బెల్లం మంచిగా ఇక్కడ మిక్స్ అయిపోయింది కదా. మిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా దీంట్లో మంచిగా నేను కలుపుకున్నాను. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా నెయ్యి ఉంటుంది కదా, కొద్దిగా నెయ్యిని వేసుకొని మళ్ళీ నెయ్యితో ఒకసారి దీన్ని మంచిగా ఇప్పుడు మనం కలుపుకుందాము. నెయ్యి వేసిన తర్వాత దీన్ని మంచిగా ఇప్పుడు నేను కలిపానండి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా నీళ్ళు వేసుకుందాం. ఎక్కువ నీళ్ళు వేసుకోవద్దండి, చాలా కొద్దిగా నీళ్ళు దీంట్లో వేసుకొని మంచిగా ఇప్పుడు మనం దీన్ని కలుపుకుందాము. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసిన తర్వాత దీని అన్నిటిని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ ఉండలు చుట్టుకుంటున్నానండి. ఒకవేళ మీకు ఈ చలివిడి ముద్ద కొద్దిగా జారుగా అనిపిస్తే మీరు కొద్దిగా బియ్యపిండిని ఇక్కడ మీరు కలుపుకోండి. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని ఒక రౌండ్ షేప్ కిందకి నేను చేసుకుంటున్నానండి. ఇక్కడ చూసారండి, ఇక్కడ చలివిడి ఇక్కడ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి మా అమ్మగారి రెసిపీ శ్రీరామనవమికి ఈ చలివిడిని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం వడపప్పుని ప్రిపేర్ చేద్దాము. ఇప్పుడు మనం వడపప్పు ప్రసాదం ప్రిపేర్ చేద్దామండి. దానికోసం ఆల్రెడీ నేను 1.5 గంట ముందే పెసరపప్పుని కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న పెసరపప్పుతోనే మనం ఇక్కడ వడపప్పు ప్రసాదాన్ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ నేను సపరేట్ గిన్నె తీసుకున్నానండి ప్రసాదం ప్రిపేర్ చేయడానికి. ఇంకా చిన్నగా ఇక్కడ కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా కట్ చేసుకొని నేను పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పుని దీంట్లో వేసి పైనుంచి ఇప్పుడు కొన్ని కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదండి, కొబ్బరి ముక్కల్ని ఆల్రెడీ చిన్న చిన్న పీసెస్ కిందకి కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, కొన్ని కొబ్బరి ముక్కల్ని ఇలా వేసుకొని మళ్ళీ వడపప్పు దీనిపైన వేసుకుందామండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నేను పైనుంచి కూడా మధ్యలో కూడా కొన్ని కొబ్బరి ముక్కలు వేసాను. ఇంకా పైనుంచి కొన్ని కొబ్బరి ముక్కలు వేసి ఇప్పుడు వడపప్పు పైన ఇక్కడ నేను బెల్లం పెట్టేస్తున్నాను. ఇదేనండి, చాలా సింపుల్గా ఇప్పుడు మనం శ్రీరామనవమి రోజు వడపప్పు ప్రసాదం కూడా ఇక్కడ రెడీ అయిపోయింది. శ్రీరామనవమి రోజు ప్రసాదంలో చలివిడి మీతో షేర్ చేశాను. ఇప్పుడు సింపుల్గా అయిన వడపప్పు ప్రసాదం కూడా మీతో షేర్ చేశాను. ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం పానకం అండి. ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను శ్రీరామనవమి రోజు చేసే పానకం అండి. ఈ పానకం కోసం ముందుగా ఇక్కడ 1/2 గ్లాస్ అంతా బెల్లం తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నీళ్ళలో మనం నానబెట్టుకుందాము. ఇక్కడ ఏంటంటే నీళ్ళు ఇక్కడ 2.5 గ్లాస్ అంతా వాటర్ ఉంటాయి కదండి, 2 గ్లాసున్నర నీళ్ళు నేను తీసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, చల్ల నీళ్ళల్లో నేను బెల్లాన్ని నానబెట్టుకున్నాను కదా, నానబెట్టుకొని ఇక్కడ 1 అవర్ అయిపోయింది. బెల్లం ఇక్కడ మంచిగా కరిగిపోయింది. ఇప్పుడు ఏంటంటే బెల్లాన్ని మనం ఒకసారి జల్లించుకుందామండి.
ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, బెల్లం నీళ్ళని మంచిగా జల్లించుకున్నాను. యాక్చువల్గా ఏంటంటే బెల్లంలో కొద్దిగా ఒక్కొక్కసారి కొద్దిగా ఇసుకలాగా ఉంటుంది కదండి, అది రాకుండా ఉంటుంది. అందుకోసమే బెల్లం నీళ్ళని ఒకసారి మీరు జల్లించుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే ఇక్కడ మీకు చూపెడుతున్నాను. మిరియాలు తీసుకున్నానండి, సొంటి ఇంకా ఇలాచి తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మిరియాలని మనం మంచిగా దీంట్లో దంచుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, మిరియాలని మంచిగా ఇక్కడ నేను దంచేసుకున్నాను. ఇప్పుడు దీన్ని సపరేట్ ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మీకు ఇలాచి చూపెట్టాను కదా ప్లేట్లో. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, యాలక్కాయలను కూడా నేను మంచిగా దీంట్లో దంచేసుకున్నానండి. ఇప్పుడు యాలక్కాయలను కూడా సపరేట్ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో సొంటి మీకు చూపెట్టాను కదండి, ఇప్పుడు మనం సొంటిని కూడా మంచిగా పౌడర్ కిందకి మనం చేసేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, సొంటిని కూడా నేను ఒక ఫైన్ పౌడర్ కిందకి నేను చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు చూపెట్టాను కదా, మిరియాల పొడి, యాలకుల పొడి ఇంకా సొంటి పొడిని సపరేట్ ప్లేట్లో ఇక్కడ తీసి మీకు చూపెడుతున్నాను. ఇప్పుడు ఇవన్నిటిని మనము ఆల్రెడీ నేను బెల్లం వాటర్ సపరేట్గా జల్లించుకొని పెట్టుకున్నాను కదండి, ఇప్పుడు బెల్లం నీళ్ళల్లో ఇవి మూడిటిని మనం కలిపేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, మిరియాల పొడి, సొంటి పొడి, యాలకుల పొడిని నేను ఈ బెల్లం నీళ్ళల్లో వేసిన తర్వాత చిటికెడు ఉప్పు అండి, ఎక్కువ ఉప్పు వేసుకోవద్దు, కొద్దిగా ఉప్పు పింక్ సాల్ట్ వేసాను. ఇంకా ఇక్కడ కొద్దిగా తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకులు వేసి దీన్ని ఇప్పుడు మంచిగా మనం కలుపుకుందాం. ఇదేనండి శ్రీరామనవమి రోజు ఈరోజు ఇక్కడ పానకం నేను ప్రిపేర్ చేసి మీకు ఇక్కడ చూపెడుతున్నాను. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ఈ శ్రీరామనవమి రోజు మీరు కూడా ఇలా ఒక్కసారి మా అమ్మగారు చేసినట్టు ఒకసారి పానకంని మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, నేను మిరియాల పొడి, యాలకుల పొడి, సొంటి పొడి, కొద్దిగా ఉప్పు ఇంకా తులసాకులు వేసిన తర్వాత దీన్ని మంచిగా నేను ఇక్కడ కలిపేసుకున్నాను. ఇదేనండి ఈరోజు శ్రీరామనవమి ప్రసాదంలో మీతో నేను ఇక్కడ షేర్ చేశాను. చలివిడి, వడపప్పు ఇంకా పానకం రెసిపీ మీతో ఇక్కడ నేను షేర్ చేశాను. ఒకవేళ మా అమ్మగారి రెసిపీ మీకు మంచిగా అనిపిస్తే ఫర్దర్గా మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి కూడా మీరు షేర్ చేయండి. ఇప్పుడు నేను ఈ ప్రసాదం ప్లేటింగ్ చేసి మీకు ఇక్కడ చూపెడతానండి. చూసారండి, ఇక్కడ మీకు ప్రసాదం ప్లేటింగ్ చేసి నేను చూపెడుతున్నాను. చల్లవిడి, వడపప్పు ఇంకా పానకం. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి శ్రీరామనవమి రోజు మా అమ్మగారి రెసిపీ ఈ చల్లవిడి, వడపప్పు ఇంకా పానకం మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. సరేనండి, నా బ్లాగ్కి నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. కొత్త వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.